హరి ఓం. ఈనాటి మంత్రము నృపవేశ్మ గతానంద. నృపుడు అంటే రాజు. రాజ హృదయంలో ఉండేటటువంటి ఆనంద రూపమే శ్రీ మహాలక్ష్మి. రాజహృదయము అంటే అర్థం ఏంటి? ఎవరైతే ధర్మబద్ధంగా నడుచుకుంటారో, ధర్మబద్ధంగా సంపాదించి ఆ సంపాదించిన దాంతో 10 మందికి ఉపయోగకరమైన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసి ఆనందాన్ని పొందుతారో అటువంటి హృదయాన్ని రాజహృదయం అంటారు. అంతేగాని నిరంతరము డబ్బు 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 అనే హృదయం దాన్ని రాజహృదయం అనరు. అటువంటి హృదయాల్లో లక్ష్మీదేవి ఉండదు. లక్ష్మీదేవి ఎటువంటి హృదయాల్లో ఉంటుందయ్యా అంటే త్యాగం. తనకు సంపాదించిన వాటిని లేదా తనకు రావాల్సిన వాటిని వేరొక వాళ్ళు తీసుకెళ్తున్నా కానీ త్యాగం అనే గుణాన్ని కలిగినటువంటి హృదయమే రాజహృదయం. అటువంటి రాజహృదయాలలో వెలిగేటటువంటి ఆ మహాతల్లి మహాలక్ష్మీదేవికి పాదావందనాలు చేస్తూ ఓం నృపవేశ్మ గతానందాయై నమః. ఓం నృపవేశ్మ గతానందాయై నమః. ఓం నృపవేశ్మ గతానందాయై నమః.